జన సమీకరణకు సంబంధించి కర్నూలు జిల్లా ఇన్ఛార్జిగా రాజేష్ వ్యవహరించారు. మహానాడు కార్యక్రమం విజయవంతం కావడంతో ఆయన కర్నూలులో మీడియా సమావేశం నిర్వహించారు. ఎప్పుడూ జరగనంతగా కడపలో నిర్వహించిన మహానాడు కార్యక్రమం విజయవంతంగా కావడం సంతోషంగా ఉందన్నారు. మహానాడు సభ విజయవంతం కావడానికి సహకరించిన స్థానిక ఎమ్మెల్యే మాధవిరెడ్డితో పాటు కడప జిల్లా తేదేపా నేతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కర్నూలు జిల్లా నుంచి భారీ సంఖ్యలో మహానాడు సభకు తరలివచ్చినారు. తనకు సహకరించిన మంత్రి టీజీ భరత్ కు స్థానిక తేదేపా నేతలకు రాజేష్ ధన్యవాదాలు తెలిపారు. పత్రికా విలేకరుల సమావేశంలో తెలుగుదేశం జిల్లా అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి కూడా, చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, తేదేపా నాయకులు నాగేశ్వరరావు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ ఆదేశానుసారం నేను కర్నూలు జిల్లా జన సమీకరణ కన్వీనర్గా మహానాడుకి రావడం జరిగింది. మరి గత వారం రోజుల నుంచి కూడా నేను కర్నూలులో ఉండి మరి మంత్రివర్యులు టీజీ భరత్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ భారీ ఎత్తున నిన్న జరిగిన మహాసభకి చాలామంది జనాల్ని, అంటే భారీ ఎత్తున జనాన్ని సమీకరించి పంపించడం జరిగింది. మరి నాకు అన్ని విధాలుగా సహాయించిన మంత్రివర్యులు టీజీ భరత్ గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి చూసాం మనం ఈ రోజున పార్టీ ఆవిర్భవించిన దగ్గర నుంచి కూడా మహానాడులు చాలా జరిగినాయి. మరి నిన్న జరిగిన మహానాడు ఒక ఎత్తు అన్నమాట. గతంలో జరిగిన మహానాడులకి ఈ మహానాడుకి జన సమీకరణ కానివ్వండి, స్వచ్ఛందంగా జనాలు రావడం కానివ్వండి, భారీ ఎత్తున నిన్న సభ సక్సెస్ జరిగింది. ఏర్పాట్లు కూడా ఘనంగా జరిగినాయి. మరి కడప జిల్లాలో ఉన్న నాయకులు, కడప జిల్లా శాసనసభ్యురాలు మాధవి ఆవిడ, అందరూ కూడా అక్కడ పార్టీ శ్రేణులు కానీ అందరూ కూడా ఒక పండగ వాతావరణం తీసుకొచ్చి ఒక బాధ్యతగా ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రాండ్ సక్సెస్ చేయాలని. అంతకుముందు కడప జిల్లా జగన్ అడ్డా అన్నారు, కానీ ఇవాళ అది తెలుగుదేశం అడ్డాగా మారింది. ఎందుకంటే గత ప్రభుత్వం మీద ప్రజలకు ఉన్న తిరుగుబాటు, గత ప్రభుత్వంకి జనాలు అందరూ కూడా విసిగిపోయి కూటమి ప్రభుత్వాన్ని ఎక్కడైతే తీసుకొచ్చారో అటువంటి ప్రభుత్వం మారిపోయిన తర్వాత రాక్షస పాలన నుంచి కూటమి ప్రభుత్వం సక్సెస్ఫుల్ పాలనకు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా జరిగిన సభ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ సభ సక్సెస్ అవ్వాలని జనాలందరూ కూడా ప్రతి జిల్లా నుంచి సమీకరణ జరగడం జరిగింది. అలాగే ప్రజలు స్వచ్ఛందంగా రావడం జరిగింది. నిన్న భారీ ఎత్తున మేము చాలా మహానాడులు చూసాం, చాలా మహానాడులకు వెళ్ళాం కూడా. ఏ